అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. తలదించుకున్న ప్రతివారు తప్పు చేసినట్టు కాదు, తగ్గిన ప్రతివారు చేతకాని వారు కాదు. కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గడం వల్లే మంచి జరుగుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, ఫిబ్రవరి 21, 2024, బుధవారం. తిథి ద్వాదశి ఉదయం 11:27 వరకు, తదుపరి త్రయోదశి. ఈ రోజు బుధ ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 6:12 నుండి 8:39 వరకు. నక్షత్రం పునర్వసు. మధ్యాహ్నం 2:18 వరకు, తదుపరి పుష్యమి. యోగము ఆయుష్మాన్ ఉదయం 11:51 వరకు, తదుపరి సౌభాగ్యము. కరణం బాలవ ఉదయం 11:27 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 12:21 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 6:31, సూర్యాస్తమయం సాయంత్రం 6:12. చంద్రోదయం మధ్యాహ్నం 3:37, చంద్రాస్తమయం తెల్లవారుజామున 5:06. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12:21 నుండి 1:49 వరకు. యమగండం ఉదయం 7:58 నుండి 9:26 వరకు. గుళిక కాలం ఉదయం 10:54 నుండి మధ్యాహ్నం 12:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. వర్జము రాత్రి 11:06 నుండి 12:52 వరకు. శుభ సమయాలు అమృత గడియలు ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 1:25 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. శుభ గడియలు ఉదయం 6:31 నుండి 7:46 వరకు. తిరిగి సాయంత్రం 5:33 నుండి 6:12 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:52 నుండి 5:41 వరకు. ఫిబ్రవరి 21, బుధవారం. ఈ రోజు ఉన్న తిథి ద్వాదశి ఉదయం 11:27 వరకు ఉంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి పక్షరంధ్ర నిషిద్ధ గడియలు నిన్ననే పూర్తయ్యాయి కాబట్టి ఒకవేళ ద్వాదశి తిథిని ఈ రోజు శుభకార్యాలలో వినియోగించుకోవాలనుకుంటే వినియోగించుకోవచ్చు. బుధవారం ద్వాదశి తిథి కలయికతో సిద్ధయోగం కూడా ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. తదుపరి వచ్చే త్రయోదశి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన తిథి. ఈ రోజు ఉన్న పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 2:18 వరకు ఉంది, తదుపరి పుష్యమి. పునర్వసు నక్షత్రం చర నక్షత్రం కాబట్టి నూతన వాహనాలు కొనుగోలు చేసేవారు ఈ నక్షత్రం ఉన్న సమయంలో ఇతర దుర్ముహూర్తం లేకుండా చూసుకొని తారాబలం, చంద్రబలం చూసుకొని కొనుగోలు చేసుకోవచ్చు. తదుపరి వచ్చే పుష్యమి నక్షత్రం కూడా మంచి నక్షత్రం. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకునేవారు మీ పంతులు గారిని సంప్రదించి తారాబలం, చంద్రబలం కూడా చూసుకొని శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఏకాదశి పారణ సమయం ఉదయం 6:31 నుండి 8:51 వరకు. చంద్రుడు ఈ రోజు ఉదయం 7:44 వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను,
సూర్యుడు మకర రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 7:44 వరకు వృశ్చిక రాశి వారికి, తదుపరి ధనస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 7:44 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్యా, ధనస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు అభిజిత్ ముహూర్తం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. 1804వ సంవత్సరంలో స్టీమ్ ఇంజన్తో నడిచే రైలు వేల్స్ లో మొదటిసారి ప్రయాణించింది. వైద్య శాస్త్రవేత్త, ఇన్సులిన్ సహ ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత ఫెడరిక్ బాంటింగ్ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 21 బుధవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి ఆర్థిక లాభాలు ఉంటాయి. వృషభ రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలున్నాయి. మిథున రాశి తీపి కబురు వింటారు. కర్కాటక రాశి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. సింహ రాశి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కన్యా రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. తులా రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. వృశ్చిక రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ధనస్సు రాశి ప్రయాణాలు కలిసి వస్తాయి. మకర రాశి ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. కుంభరాశి ఆర్థిక ప్రగతి ఉంటుంది. మీన రాశి దైవ బలాన్ని పెంచుకోవాలి. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.